హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్లో కొత్తగా వచ్చిన ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి. అది కూడా మంచి కలెక్షన్ అనమాట. చాలామంది సపరేట్గా బిర్యానీ హండీస్, సపరేట్గా రైస్ కుక్ చేసుకోవడానికి కావాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి వాటిలో చాలా మంచి కలెక్షన్ వచ్చింది. దాంతోపాటు మనకి కంప్లీట్ ఇడ్లీ పాత్ర అండి, మంచి బ్రాండెడ్ ఐటెంలో ఇడ్లీ పాత్ర దొరకడం అనేది ఈ మధ్యనే వస్తున్నాయి అనమాట. బిఫోర్ ఏంటంటే నార్మల్ స్టీల్ ఇడ్లీ పాత్రలు అనేవి వస్తున్నాయి, బట్ బర్గ్నర్లో కూడా ఇప్పుడు మంచి ఇడ్లీ పాత్ర వచ్చింది. అంటే 4-in-1 లాగా అనమాట. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూపించినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ నేను ఆల్రెడీ బర్గ్నర్కి సంబంధించిన ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అనేది చాలా వీడియోస్లో ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా వచ్చిన కలెక్షన్ మట్టుకే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే నార్మల్గా ఉండే కలెక్షన్ ఎలా ఉంటుంది, బర్గ్నర్లో ఎలాంటి ట్రైప్లై కుక్వేర్ సెట్స్ అనేవి ఉంటాయి, ఏముంటాయి అనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి అవి చూపించట్లేదు ఇక్కడ. ఓన్లీ స్పెసిఫిక్గా కొత్తగా వచ్చిన కలెక్షన్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే పెద్ద క్వాంటిటీస్ వండుకోవడానికైతే మంచి పాట్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే హండీస్ అంటాం కదా అలా. సో స్పెషల్గా అయితే మనకి ఇక్కడ ఫిష్ కర్రీ వండుకోవడానికి కొంచెం వెడల్పుగా కావాల్సి వస్తుంది కదండి, అలాంటివి. ఇంకా బిర్యానీ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు చేసుకోవడానికి అలాంటివి. దానిలో క్వాంటిటీస్ తక్కువ వండుకోవడానికి కూడా సైజెస్ ఉన్నాయండి, చెప్తున్నాను నేను. అండ్ రైస్, స్పెషల్గా రైస్ మట్టుకే వండుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ట్రైప్లై కుక్వేర్. జనరల్గా నేనైతే ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తాను ట్రైప్లైలో. లేదు మాకు నార్మల్గా ట్రైప్లై కుక్వేర్లోనే వండుకోవాలి అని అనుకుంటే కూడా రైస్కి సపరేట్గా కుక్ చేసుకునే విధంగా కూడా చాలా మంచి ఆప్షన్స్ వచ్చాయన్నమాట. దాంతోపాటు ఇడ్లీ పాత్రలు అని చెప్పాను కదా, అవి వచ్చాయి. అండ్ కడాయిస్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి మంచి కడాయిస్ వచ్చాయండి. చాలా బాగుంది కలెక్షన్. మీకు ఫస్ట్ చూపిస్తున్నది వచ్చేసి ఇది ఏదైనా ఫిష్ కర్రీ కానివ్వండి, ఫిష్ ఫ్రై కానీ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసి 2975 ఉందన్నమాట, ఫ్లాట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి బిర్యానీ హండీ అండి. ఇది సైజ్ వచ్చేసి మనకి 28 సెంటీమీటర్స్ అండి. మంచి పెద్ద సైజ్ అనమాట. హ్యాపీగా ఒక 6 to 7 మెంబర్స్కి వండేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 4055 ఉంది. ఇందులోనే మనకి ఇంకా పెద్దది కావాలంటే 32 సెంటీమీటర్స్లో ఉంది. ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. 32 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5055 అలా పడుతుందన్నమాట ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ ఇవే కాకుండా మనకి సపరేట్గా బిర్యానీ పాట్స్ అని కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇది నథింగ్ బట్ సాస్ పాట్ లాగా అనమాట. ఇంతకుముందు చూపించినవైతే కంప్లీట్గా డెడికేటెడ్ టు బిర్యానీ హండీ అండి. బిర్యానీ కోసం మట్టుకే వాళ్ళు సపరేట్గా తీసుకొచ్చిన కొత్త అడిషన్ అనమాట. ఈ బిర్యానీ పాట్ అనేది సాస్ పాట్లో 1 టైప్ ఆఫ్ పాట్, కొంచెం పెద్దగా వచ్చింది అంతే. అది మనకి 32 సెంటీమీటర్స్లో అవైలబుల్ ఉంది. 4585 అలా పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ ఇవే కాకుండా బిర్యానీ హండీస్ వితౌట్ హ్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి. వితౌట్ హ్యాండిల్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 24 సెంటీమీటర్స్, 28 సెంటీమీటర్స్ అండ్ 32 సెంటీమీటర్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ పాట్స్ వితౌట్ హ్యాండిల్స్ అండి. సో మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ విత్ లిడ్స్ అండి, ప్రతి ఒక్కటి మనకి విత్ లిడ్ వస్తుంది. సో ప్రైస్ చూడొచ్చు. బిర్యానీ హండీ వితౌట్ హ్యాండిల్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అయితే 2675 రూపీస్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంది క్వాలిటీ. నేను అంటే డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రైస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 28 సెంటీమీటర్స్లో అయితే 3440 పడుతుంది. అండ్ 32 సెంటీమీటర్స్ అయితే మనకి 4515 రూపీస్ పడుతుంది. సో ఇవన్నీ వితౌట్ హ్యాండిల్స్. మీరు ఎవరైనా వితౌట్ హ్యాండిల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే ఇలాంటివి మీకు బాగుంటాయి. సో ఈ కలెక్షన్ అంతా మీకు చూపిస్తుంది వచ్చేసి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి. సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ ఉంది. చాలా మంచి మోడల్స్ వచ్చాయి. అండ్ చూడొచ్చు, ఒకదాని మించి ఒకటి ఉంది అనమాట మోడల్ అనేది. కొంచెం బిర్యానీస్ వేసుకోవడానికి, ఫిష్ కర్రీస్ చేసుకోవడానికి, ఫిష్ ఫ్రైస్ చేసుకోవడానికి చూస్తున్నట్లయితే మీకు ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే పర్సనల్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైప్లైలోనే ఏమంటారు ఇడ్లీ పాత్ర అనమాట. ఇడ్లీ పాత్ర అనే కాదు, ఇది ఏంటంటే కంప్లీట్గా 4-in-1 టైప్ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే బటన్ ఇడ్లీస్ వేసుకునేలాగా చిన్న ఇడ్లీస్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ ఒకటి వస్తుంది.
దాంతోపాటు నార్మల్ ఇడ్లీస్ చేసుకుంటాం కదండి, ఆ ప్లేట్ వస్తుంది. దాంతోపాటు స్టీమ్ ప్లేట్ వస్తుంది. అండ్ అలాగే డోక్లా ప్లేట్ అంటారు కదా, సో డోక్లా ప్లేట్ కూడా వస్తుందన్నమాట. కంప్లీట్ 4 ప్లేట్స్ వస్తాయి. అండ్ ఈ ప్లేట్స్ అన్నీ తీసేసి కూడా మనం జస్ట్ కడాయిలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ట్రైప్లై కాబట్టి దట్టు క్వాలిటీ అనేది చాలా చాలా బాగుందండి. సో మనం ఇడ్లీస్ లేదంటే వేరే ఏదైనా బటన్ ఇడ్లీ లేదంటే ఏదైనా స్టీమర్ పెట్టి చేసేవి, స్టీమ్తో ఉడకబెట్టేవి ఉంటాయి కదా, అలాంటివి కాకుండా నార్మల్గా ఏదైనా కుకింగ్ చేసుకోవాలన్నా కూడా చేసుకునేలాగా ఉంటుంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 6,749 రూపీస్ పడుతుందండి అగ్రోమెక్లో. అండ్ ఇదే కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది ఇడ్లీ మేకర్లో, అది 22 సెంటీమీటర్స్. ఇందాక చూపించింది అయితే 27 సెంటీమీటర్స్ అనమాట. ఈ 22 సెంటీమీటర్స్లో ఓన్లీ 2 ప్లేట్స్ వస్తాయండి. ఒకటి బటన్ ఇడ్లీ వేసుకోవడానికి ప్లేట్, ఇంకొకటి ఇడ్లీ ప్లేట్, నార్మల్ ఇడ్లీ ప్లేట్. ఇది ప్రైస్ వచ్చేసి 5,250 అనమాట. ఇది కూడా మల్టీ పర్పస్ యూస్ చేసుకునేలా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇడ్లీస్ అలా కాకుండా నార్మల్ కడాయిలా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి 2-in-1 స్టీమర్ అండి. ఇది కూడా కంప్లీట్ ట్రైప్లై అనమాట. ప్రైస్ వచ్చేసి 2,999 రూపీస్. ఇదేంటంటే నార్మల్ కడాయిలాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్టీమ్కి చేసుకునేవి ఉంటాయి కదా, దానికోసం కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ రైస్ హండీ రేంజ్ అండి. రైస్ హండీ కుక్వేర్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్లో ఇచ్చారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 16 సెంటీమీటర్స్ స్టార్ట్ చేస్తే టిల్ 26 సెంటీమీటర్స్ వరకు ఉంది. ప్రైస్ వచ్చేసి 2,415 రూపీస్ నుండి స్టార్ట్ చేస్తే 4,790 వరకు ఉందండి. అంటే 2 లీటర్స్ కెపాసిటీ నుండి స్టార్ట్ చేస్తే 8.5 లీటర్స్ కెపాసిటీ వరకు ఉందన్నమాట. సో మీకు ఫస్ట్ చూపించిన రైస్ అండి చూసారు కదా ఆల్రెడీ, అది 26 సెంటీమీటర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఉంది, 20 సెంటీమీటర్స్ ఉంది, 18 సెంటీమీటర్స్ ఉంది, 16 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో సెంటీమీటర్స్ని బట్టి దాని కెపాసిటీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో చిన్నది వచ్చేసి 16 సెంటీమీటర్స్ అయితే 2,450 నుండి స్టార్ట్ చేస్తే అది 2 లీటర్ కెపాసిటీ అనమాట. అప్ టు 26 సెంటీమీటర్స్ అది 8.5 లీటర్స్ కెపాసిటీ 4,790 రూపీస్ వరకు పడుతుందన్నమాట. సో మీ సైజు బట్టి, అంటే మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది చూసుకొని తీసుకోవాలి. ఈ రైస్ హండీ స్పెషాలిటీ ఏంటంటే పైన మనకి లిడ్కి స్టీమ్ బయటికి వెళ్ళడానికి వెంట్ ఉంటుంది కాబట్టి హోల్ లాగా ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా మనము లిడ్ క్లోజ్ చేసి రైస్ కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోంబో సెట్ అండి. ఇది కడాయి విత్ సాస్ ప్యాన్. ఇందులో 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపించేది స్మాల్ సైజు. ఇది ప్రైస్ వచ్చేసి 4,875. ఈ కడాయి కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది, లిడ్ అదంతా. అండ్ ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 5,999 అనమాట. ఇందులో కూడా కడాయి వస్తుంది, దాంతోపాటు సాస్ ప్యాన్ కూడా వస్తుంది. సో ఇవి వచ్చేసి 2 కాంబో సెట్స్ కొత్తగా వచ్చాయన్నమాట. ఇవి కాకుండా పోపు వేసుకుంటాం కదండి మనము, తడక అంటారు. సో పోపు వేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉన్నాయి. అది 540 రూపీస్ అలా ఉంది, 10 సెంటీమీటర్ సైజు. అండ్ ఇవి కాకుండా కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి. డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళకైతే కంప్లీట్ ట్రైప్లేలో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. నేను జనరల్గా డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ థిక్ బాటమ్ యూస్ చేస్తున్నాను. సో అవి కాకుండా ఎవరైనా ట్రైప్లైలోనే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ముక్కుడు లాంటివి కావాలి అని కోరుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సైజెస్ వచ్చేసి ఇందులో 20 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 26 సెంటీమీటర్స్ వరకు ఉందండి. సో 1649 అనేది స్టార్టింగ్ ప్రైస్, అప్ టు 2,550. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ట్రైప్లైలో డీప్ ఫ్రై కడాయిస్ అనేవి ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. అంటే జనరల్ నార్మల్ కడాయిస్ కూడా ఉంటాయండి, అది మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు డీప్ ఫ్రై చేసుకోవడానికి. బట్ అథెంటిక్గా మనము జనరల్గా మూకుడులు యూస్ చేస్తాం కదా, సో అలాంటివి ట్రైప్లైలో కావాలి అనుకున్న వాళ్ళకైతే కొత్తగా వచ్చిన కలెక్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా కడాయిస్ కోసము పర్టికులర్గా ఇలాంటి మూకుడుల కోసం చూస్తున్నట్లయితే ట్రైప్లైలో బర్గ్నర్ బ్రాండ్లో అగ్రోమెక్లో చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి. సో మీకు ఎలాంటి సైజ్ కడాయి కావాలనేది చూసి తీసుకోవచ్చు. చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందన్నమాట. సో ఇవే కాకుండా మనకి నార్మల్గా రెగ్యులర్గా మీకు చూపించాను కదండి, కడాయిస్, సాస్ పాట్స్, తర్వాత ప్రెషర్ కుక్కర్స్, అవన్నీ కలెక్షన్స్ ఉన్నాయండి. నేను అవి జస్ట్ మీకు ఒక లుక్ వేసేలాగా చూపించాను అంతే. బట్ క్లియర్గా అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఒక్క కడాయి మటుకు పెద్దదన్నమాట, 32 సెంటీమీటర్స్ ట్రైప్లై కడాయి. ఇది ప్రైస్ వచ్చేసి
4045 రూపీస్ అండి. అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ నేను చెప్పేవన్నీ అగ్రోమెక్ ప్రైజెస్ అనమాట. సో ఇవి కాకుండా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ట్రైప్లే ప్రెషర్ కుక్కర్స్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా మోడల్స్ ఉన్నాయి. సాస్ పాట్స్ ఉన్నాయి, నార్మల్ కడాయిస్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి, సాస్ ప్యాన్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉందండి. అవన్నీ నేను ఆల్రెడీ మీకు ముందే చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే బర్గ్నర్ బ్రాండ్లో మంచి కొత్త కలెక్షన్ వచ్చింది కాబట్టి పర్టికులర్గా ఆ కలెక్షన్ చూపించడానికి ఈ వీడియో అనేది చేశానండి. సో ఎవరైతే కొంచెం ఫిష్ కర్రీస్ చేసుకోవడానికి, ఫిష్ ఫ్రైస్ చేసుకోవడానికి, బిర్యానీస్ చేసుకోవడానికి మంచి ట్రైప్లైలో కరెక్ట్గా ఉండే వెజల్స్ కావాలి అనుకుంటున్నారో మీకు బర్గ్నర్ బ్రాండ్లో మంచి కలెక్షన్ ఉందండి. సో నేను విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూపించాను. సో మీరు ఒకసారి వీలైతే అగ్రోమెక్కి వెళ్ళి అక్కడ కలెక్షన్ అనేది మీరే చూసి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. సో మనం వీడియోలో చూసిన దానికంటే కూడా డైరెక్ట్గా చూస్తే మనకి దాని క్వాలిటీ అనేది అర్థమవుతుందండి. సో అగ్రోమెక్ గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. సో ఇంకా నాకైతే ప్రైస్ చూసినా క్వాలిటీ చూసినా కూడా అగ్రోమెక్ అనేది చాలా చాలా నచ్చుతుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.